ఈరోజు వల్లభనేని వంశీ గారిది పోలీస్ కస్టడీకి ఇవ్వాలా అని ఒక పిటిషన్ వేసింది ప్రాసిక్యూషను. దాని మీద ఈరోజు తీవ్రంగా వాదనలు జరిగినాయి. పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వారికి 6/4 సెల్లో పెట్టి సాలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టి జైల్లో ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణంలో తను బంధించడం కూడా జరిగింది. ఆ విషయం కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు కోర్టు వారు ఈరోజు జైలు సూపరింటెండెంట్కి లెటర్ రాశారు. వంశీ గారు ఏ పరిస్థితి ఉందని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టుకు పంపించమన్నారు. ఇది ఈరోజు జరిగింది. దానిలో వంశీ గారి తరఫున నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. 7-8 ముద్దాయి తరఫున వాయిదా ఆర్గ్యుమెంట్స్ రేపుకి అడిగారు. రేపు జరగద్దు. అది ముఖ్యంగా వంశీ గారి తరఫున మేము చెప్పిన ఆర్గ్యుమెంట్లు ఏంటంటే, సీన్ రీకన్స్ట్రక్షన్ కావాలా, వంశీ గారు మాకు పోలీస్ కస్టడీకి కావాలనేది వాళ్ళ వాదన. సీన్ రీకన్స్ట్రక్షన్కి సత్యవర్ధన్ మీ చేతిలో ఉన్నాడు కదా, అతన్నే తెప్పొచ్చు కదా, ఆయన చేత రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. వంశీ ముద్దాయితో పనే ఉందని మా వాదన చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ తీసుకోవాలా అని కస్టడీ అడిగారు. ఆర్టికల్ 20 క్లాస్ 3 రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏ ముద్దాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము కోర్టులో చెప్పిన వాదన. సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ ప్రకారం, తీర్పుల ప్రకారం ఎవరు కూడా సెల్ ఫోన్లు అడగడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పులు కూడా మేము కోర్టు వారి దగ్గర ఉటంకించడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు బాడీ మీద ఉంటే సెల్ ఫోన్ సీజ్ చేయాలనే కానీ తర్వాత మీరు సెల్ ఫోన్లు మమ్మల్ని అడగడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం. ముఖ్యంగా ఆ కార్ ఏదో క్రిటా కార్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయాలా అన్నారు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవాలి కానీ ముద్దాయి ఏందండి మీకు ఇన్వెస్టిగేషన్ సహకరించేదంటే అర్థమైంది అని అడిగాను. మీకు అనుకూలంగా టు సింగ్ ఏ సాంగ్ విచ్ ఇస్ ప్యాలటబుల్ టు యువర్ ఇయర్స్, మీ చెవులకు వింపుగా చెప్పడమే ముద్దాయికి అవసరం లేదు. ముద్దాయికి రక్షణ రాజ్యాంగం ప్రసాదించింది. సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఏ ముద్దాయి చెప్పాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి లేదు. తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంకోటి, 20,000 ఎక్స్ట్రాక్ట్ చేశారంట. దానికి కూడా ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకుని వచ్చి కోర్టులో ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఏ విషయాలు తెలియదు, ఆ కారుకు నాకు సంబంధం లేదు, కాబట్టి నేను ఏమీ మీ ముందర చెప్పాల్సినటువంటి పరిస్థితిలో నేను లేను, నాకు తెలియదు కాబట్టి అని ఒక అఫిడవిట్ తయారు చేసి వేయడం జరిగింది. అఫిడవిట్ వల్లభనేని వంశీ గారు ఫైల్ చేశారు ఈరోజు కోర్టులో. కాబట్టి నాకు ఏమీ తెలియదు అని ముద్దాయి చెప్తుంటే, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, మీరు అడిగిన ప్రశ్నలు నా దగ్గర సమాధానాలు లేవు, చెప్పడానికి నాకు మెటీరియల్ లేదని చెప్తుంటే, కస్టడీకి ఇస్తే మీకున్న మార్గం ఏంది? 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం. బలవంతం పెట్టి కొట్టి ఏదో చేయాలి, 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసే కదా. ఇంకా తెలవదని చెప్పేశాడు కోర్టు ముందర. వాళ్ళు రైజ్ చేసిన ప్రతి పాయింట్కి నాకేది తెలవదని చెప్పిన తర్వాత మీకు మిగిలిండే మార్గం కస్టడీకి తీసుకొని అతన్ని 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతను చెప్పాడని మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కదా మీకుండే ఆల్టర్నేటివ్ ఉండేది. అది చట్టం 3rd డిగ్రీ మెథడ్స్ ప్రొహిబిట్ చేసింది కాబట్టి ఆయన కోర్టు ముందర అఫిడవిట్ వేశాడు కాబట్టి ఏ విషయం నాకు తెలవదన్నాడు కాబట్టి వల్లభనేని వంశీని గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదని చెప్పి చాలా తీర్పులు మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో 7-8 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్తారు. తర్వాత తీర్పుకి కోర్టు వారు డేట్ వేస్తారు. వాళ్ళ అసలు 10వ తేదీ సత్యవర్ధన్ వచ్చి వారు కోర్టు వారు సమ్మన్లు ఇచ్చారు. ఒక SC/ST యాక్ట్లో 15A సెక్షన్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే మీ వాదనలు చెప్పండి, బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మీ వాదనలు ఏంటి చెప్పమని ఫిర్యాదుదారుకు కూడా నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది చట్టంలో. ఆ విధంగా ఆ కోర్టులో కొన్ని బెయిల్స్ వేస్తే కోర్టు వారు సమ్మన్లు ఇచ్చారు. ఎవరికి? సత్యవర్ధన్కి. ఇస్తే కోర్టు వారి ముందరకు వచ్చి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నా తల్లితో ఈరోజు ఆటోలో వచ్చాను, నాకు ఏమీ తెలియదు, ఆ రోజు నేను అక్కడ లేను, 2 రోజుల తర్వాత నా చేత టీడీపీ ఆఫీస్లో పిలిపించి ఒక సిగ్నేచర్ తీసుకున్నారు కంప్లైంట్ అని చెప్పి. అక్కడ వంశీ లేడు,
నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదని గౌరవ జడ్జి గారి ముందరిచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అది కొత్తది కాదు. దానికి ముందరనే 2023లోనే 161 రికార్డ్ చేసి ఉన్నారు. అదే స్టేట్మెంట్ 2023లోనే నాకు సంబంధం లేదు ఈ కేసు అని, వల్లభనేని వంశీకి దీనికి సంబంధం లేదని, నన్ను కులం పేరుతో తిట్టలేదని సత్యవర్ధనే 2023లో పోలీసు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. అదే స్టేట్మెంట్ మళ్ళా తిరుగా జడ్జి గారి దగ్గర చెప్తూ కూడా నీ మీద ఉన్న ఫోర్స్ ఉందా అని జడ్జి గారు అడిగారు. నా మీద ఎవ్వరూ ఎలాంటి ఫోర్స్ ఉపయోగించలేదని జడ్జి గారి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోతూ ఆ కోర్టులోంచి ఒక మాట చెప్పడం కూడా జరిగింది. నాకేమన్నా ప్రమాదం ఉంటే, భయం ఉంటే పోలీసు వారి ద్వారానే ఉంది, ఈ పోలీసు వారు నన్ను హింసిస్తారు నిజం చెప్పిన దానికని కోర్టులో కూడా చెప్పడం జరిగింది. అది కూడా రికార్డ్ అయ్యి ఉంది. 10వ తేదీ కోర్టు సమన్ చేస్తే ఇచ్చిన స్టేట్మెంట్కి దానికి పోలీసు వారు చాలా తీవ్రంగా స్పందించి 11వ తేదీ సత్యవర్ధన్ మీద వాళ్లే కేసు పెట్టారు. 5 లక్షల డబ్బులు తీసుకొని నువ్వు ఇటు చెప్పావని సత్యవర్ధన్ మీద పోలీసు 11వ తేదీ కేసు పెట్టింది. పోలీసు వేటాడింది, పోలీసు హింసించింది. తర్వాత పోలీసు భయం తట్టుకోలేక అతను వైజాగ్లో వాళ్ళ బంధువుల ఇంట్లో తలదాచుకోవడం జరిగింది. నీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళ బంధువుల ఇంట్లో నుంచి ఒక ముద్దాయి కాదు కదా, ఒక జస్ట్ లైక్ ఒక ఎనిమల్ లాగా లాక్కొని వస్తున్నటువంటి పరిస్థితి. వారు వంశీ గారు ఆయన మర్డర్ చేస్తాడని, కిడ్నాప్ చేసిన మర్డర్ కానీ అది పక్కన పెడితే, పోలీసు వారు అతన్ని వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే ఒక కుక్కను లాక్కొచ్చి ఒక జంతువు మీద చూపించాల్సిన ప్రతాపం ఇతని మీద చూపించి లాక్కొచ్చి వారి ద్వారా మళ్ళీ రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒక కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, జడ్జి గారి ముందర స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వారు దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే కొరవ స్టేట్మెంట్లకి ఎంత మాత్రం విలువ ఉందో అది డిబేటబుల్ పాయింట్ అది. కాబట్టి ఏం చేసినా కూడా ఇక్కడ పోలీసు వారు 2 ఉంటాయండి, డిఫాక్టో కంప్లైనెంట్, డీజ్యూరీ కంప్లైనెంట్. అపచారం ఎవరికైనా జరిగితే, అన్యాయం ఎవరికైనా జరిగితే వాళ్ళు డిఫాక్టో కంప్లైనెంట్ అంటారు. స్టేట్ వచ్చి డీజ్యూరీ కంప్లైనెంట్. ఇక్కడ దురదృష్టవశాత్తు స్టేటే కంప్లైనెంట్. స్టేట్కు ఉన్నటువంటి పగ, ఈ రాజ్యాధికారం ఉండేటువంటి వ్యక్తుల యొక్క పగ ఈ కేసులో చాలా స్పష్టంగా అవుపడుతుంది. అది కోర్టు వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మీ దగ్గర తమరి దగ్గరికి వచ్చి ఈ కోర్టులో 10వ తేదీ స్టేట్మెంట్ ఇస్తే 11వ తేదీ సత్యవర్ధన్ మీరు ముద్దాయి చేశారు పోలీసులు. సత్యవర్ధన్ మీ దెబ్బకు పారిపోయి దాంకొని వైజాగ్లో దాంకుంటే లాక్కొని వచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పాల్సింది ఏమీ లేదు మీకని. కాబట్టి అది మేము పరిగణనలోకి తీసుకోమని చెప్పి కోర్టు వారిని ప్రార్థిస్తూ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది.